ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 19 years. అంటే 19 yearsలో త్రిబుల్స్ అవుతుంది. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 21 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే కొంత అమౌంట్ సమ్ మనీ వన్ అనుకుంటే అది 19 yearsలో త్రిబుల్ అయింది. అంటే ఎక్స్ట్రా మనకు వచ్చింది 19 yearsలో 2 times ఎక్స్ట్రా వచ్చింది. అలాగే 21 times ఇట్ సెల్ఫ్ రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? అంటే 21లో మనం 1 అనుకుంటే 20 ఎక్స్ట్రా రావాలి. కాబట్టి 20 times ఎక్స్ట్రా రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందని క్వశ్చన్. ఇప్పుడు 19 yearsలో 2 times ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 20 times రావాలంటే 2కి ఎంత చేస్తే 20 వస్తుంది? 2 10 20 కాబట్టి 19ని 10 times మల్టిపుల్ చేస్తే 190. అంటే ఆన్సర్ 190 yearsలో మన అమౌంట్ 21 times ఇట్ సెల్ఫ్ అవుతుంది.